ఓం నమో వెంకటేశాయ. ముక్కోటి దేవతలు కొలువుదీరే ఆ పరమ పావనమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఈ పర్వదినాన శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్లే ఆ ఉత్తర ద్వారం భక్తుల కోసం తెరుచుకుంటుంది. సాధారణ సమయంలో మూసి ఉంచే ఈ దివ్యద్వారాన్ని ఈ ఒక్కరోజే తెరుస్తారు. అందుకే దీనిని వైకుంఠ ద్వార దర్శనమంటారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. ఇలా దర్శించుకున్న వారికి 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, మరణానంతరం మళ్లీ జన్మ అంటూ లేని మోక్షం సిద్ధిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. సాక్షాత్తు ఆ శ్రీహరి సేవలో వైకుంఠంలో గడిపే అరుదైన అవకాశమిది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు కొలువయున్న తిరుమల క్షేత్రంలో ఈ వేడుక కనుల పండువగా జరుగుతుంది. ధనుర్మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లభించే ఈ అదృష్టం కోసం లక్షలాది మంది భక్తులు వేచిచూస్తారు. ఒకప్పుడు మురా అనే రాక్షసుడిని సంహరించిన విష్ణుమూర్తి ఆ రాక్షసుడి కోరిక మేరకే భక్తులందరి కోసం ఈ వైకుంఠ ద్వారాలను తెరిచారని శాస్త్రాలు వివరిస్తున్నాయి. సరళంగా చెప్పాలంటే పాప విముక్తి పొంది మోక్షాన్ని ప్రసాదించే ఒక పరమ పవిత్రమైన, అరుదైన ఆధ్యాత్మిక మార్గమే ఈ వైకుంఠ ద్వార దర్శనం. గోవింద గోవింద.